మన ఒంట్లో ఎముక అనేది లేకపోతే మనకంటూ ఒక ఆకృతి ఉండదు, మన శరీరానికి అస్తిత్వం అసలే ఉండదు. ఎముకల గురించి ఒక మాటలో చెప్పాలంటే అవి మన దేహానికి ఊతగర్రల్లాంటివి. అయితే శరీరంలోని అన్ని అవయవాలకు క్యాన్సర్ సోకినట్లే మన ఎముకలకు కణితుల ప్రమాదం ఉంది. ఎముకల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లు, వాటికి చికిత్స మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు క్యాన్సర్ ఎలా వస్తుంది? బోన్ క్యాన్సర్ యొక్క ముఖ్య కారణాలు ఏంటంటే అండి, జనరల్గా ఇది చిన్న వయసు వాళ్ళలో మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ ముఖ్యంగా జన్యుపరమైన కారణాల వల్ల అనేది రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా కొన్ని రకాల జన్యుపరమైన వ్యాధులు, అంటే రెటినోబ్లాస్టోమా కానీ, కంటిపొర నుండి గుడ్డు తొలగిపోయే జబ్బు, అదేంటంటే ఆర్బీ జీన్ అనే ఒక జీన్ యొక్క దాంట్లో జరిగే మార్పుల వల్ల వచ్చే క్యాన్సర్. అంతేకాకుండా మనకి లీఫ్ రామినీ సిండ్రోమ్, TP53 లీఫ్ రామినీ సిండ్రోమ్ అనేది చూస్తాము. ఒకవేళ ఈ జీన్లో కనుక మ్యూటేషన్ ఉన్నట్లయితే కనుక ఈ బోన్ క్యాన్సర్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా వివిధ కారణాల వల్ల ఎప్పుడైనా కానీ రేడియేషన్ థెరపీ కానీ లేదంటే కీమోథెరపీ కానీ తీసుకున్నట్లయితే వాళ్ళలో కూడా సెకండరీ బోన్ క్యాన్సర్స్, ఎముకల క్యాన్సర్ అనేది చూడగలిగే అవకాశం ఉంటుంది. బోన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ఎముకల క్యాన్సర్ యొక్క ముఖ్యమైన మనకి లక్షణాలు ఏంటంటే కనుక అండి, ఎముక నొప్పి, ఇంతేకాకుండా పెథలాజికల్ ఫ్రాక్చర్, ఏమీ చేయకుండా ఆ ఎముక అనేది కొద్దిగా ఫ్రాక్చర్ అవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎముక నొప్పి అనేది ఈ ఎముక క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణము. అంతేకాకుండా కొంతమందిలో ఎముక నొప్పితో పాటు అక్కడ వాపు కూడా మనం చూస్తాం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో మనకి జ్వరం కానీ చూస్తూ ఉంటాం, కానీ ముఖ్యంగా ఈ రెండే మనకి ముఖ్యమైన లక్షణాలు. బోన్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ముఖ్యమైన మొదటి పరీక్ష ఏంటంటే కనుక కన్వెన్షనల్ రేడియోగ్రాఫ్ ఆర్ ఎక్స్రే. ఒక ఎక్స్రే మనకి ఇచ్చినంత సమాచారం ఏ టెస్ట్ ఇవ్వదండి. కాబట్టి ఎప్పుడైతే అక్కడ ఏమైనా అనుమానం ఉన్నదో మనకి ముఖ్యంగా ఒక ఎక్స్రే అనేది మనం చేయాలి. ఎక్స్రేతో మనకి ఎలాంటి సమాచారం వస్తుందంటే కనుక ఆ బోన్లో ఏ భాగంలో మనకి గడ్డ ఉందనేది చూసుకోవాలి. దీని తర్వాత సిటీ స్కాన్ లేదా MRI అనేది చేయాలి. సిటీ స్కాన్ అనేది ఎప్పుడు ఆ బోన్కి సంబంధించిన ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. MRI యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అండి, ఎప్పుడైనా ఎముకతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న కండరాలు కూడా మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ మధ్యలో నుండి కూడా మనకి న్యూరోవాస్కులర్ బండిల్ అంటాం, ఒక నరాలు వెళ్తాం కానీ లేకపోతే రక్తనాళాలు వెళ్తాం కానీ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అది కూడా ఇన్వాల్వ్ అయిందా లేదనేది మనకి MRIతోనే మనకి సరైన సమాచారం వస్తుంది. కాబట్టి ఎక్స్రే తర్వాత MRI చేసుకుంటాము. ఎందుకంటే తప్పనిసరిగా ఈ రెండు అయిన తర్వాత మనం బయాప్సీ చేయాలి. ఎందుకంటే దీంతో మనకి ఎక్కడి వరకు ఉందనే తెలుస్తుంది. బయాప్సీతోనే మనకి అది ఏ విధమైన ఎముకకు సంబంధించిన గడ్డ, ఎంత ప్రమాదకరమైందా ప్రమాదకరం లేదా అనేది తెలుస్తుంది. ఈ ఎముక క్యాన్సర్ యొక్క ముఖ్య ట్రీట్మెంట్ అనేది ఆపరేషన్ అండి. ఒకవేళ చేతుల కాళ్ళలో మనకు గడ్డలు వచ్చినట్లయితే కనుక ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక గడ్డ తీసేయటం ఒక్కటే మన లక్ష్యం కాదు. ఇప్పుడు ఆ మనిషికి, ఆ పేషెంట్కి చిన్న వయసులో ఉన్నాడు, పెద్ద వయసులో ఉన్నా కానీ ఆ కింద కాళ్ళలో మనకి గడ్డ వచ్చింది అనుకోండి, గడ్డ తీసేయటం ఒకటే కాదు, ఆ కాలు తీసేస్తే తర్వాత ఎలా నడవగలడు మనకి, ఆ పేషెంట్ యొక్క మిగతా లైఫ్ కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఈ రోజుల్లో మనం గడ్డ తీయటంతో పాటు ఆ పేషెంట్కి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి. ఆ కాలినో చేతినో మనం కాపాడుకోవాలి. దాన్ని ఏంటంటే లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటామండి. ఒకవేళ చేతులు కానీ కాళ్ళు కానీ వచ్చినట్లయితే కనుక లింబ్ సాల్వేజ్ సర్జరీ. ఈ రోజుల్లో మనం దాదాపు అందరికీ లింబ్ సాల్వేజ్ సర్జరీకే మనం ప్రయత్నిస్తాము. గడ్డను తీయటంతో పాటు ఆ ఎముక ఒక ఫంక్షన్ కూడా మనం కాపాడుకొని వాళ్ళు ఆ తర్వాత నార్మల్గా నడవటానికి కానీ లేదంటే చేతులతో చేసుకునే పనులు కానీ సవ్యంగా ఉండడానికి మనం చూస్తాం. అది ఒకవేళ ఆస్టియోసార్కోమా అయితే కనుక అదొక ప్రధానమైన ఎముక క్యాన్సర్. కీమోథెరపీ అనేది పెట్టుకుని ఒక 2 సైకిల్స్ అది పెట్టుకున్న తర్వాత కొద్ది సైజు కూడా తగ్గిన తర్వాత పేషెంట్ కూడా ఈలోపు ఆ జబ్బు నుండి కొద్దిగా ఫిజికల్గా కూడా ఇంప్రూవ్ అవుతారు. అప్పుడు ఆపరేషన్ చేసుకుని ఆ లింబ్ ప్రాస్థెసిస్ సర్జరీ ఆపరేషన్ చేసుకుని లింబ్ సాల్వేజ్ సర్జరీ, దాని తర్వాత మనం కీమోథెరపీ అనేది కంప్లీట్ చేస్తాం. కాబట్టి మనకి ఆ ఎముకల క్యాన్సర్లో ముఖ్యమైన భాగం ఆపరేషను, దాంతోపాటు లింబ్ సాల్వేజ్ సర్జరీ. ఈ రోజుల్లో వచ్చిన అత్యాధునిక లింబ్ ప్రాసెసెస్ కానీ ఇంప్లాంట్స్ కూడా వచ్చినాయి, దాని ద్వారా మనం నయం చేసుకోవచ్చు. కొన్ని రకాల ఎముక క్యాన్సర్లు అంటే ఈవింగ్ సార్కోమా అంటాం మనం. అదేంటంటే అది కూడా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, 5 నుండి 15 సంవత్సరాల పిల్లల్లో.
కాబట్టి వాళ్ళలో కూడా మనకి ఏంటంటే ఒకవేళ ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నా కానీ, ఆపరేషన్ చేసినా కానీ కీమోథెరపీ ఆపరేషన్తో పాటు రేడియేషన్ థెరపీని కూడా ఇంకార్పొరేట్ చేస్తామండి. కాబట్టి ఈ 3 పద్ధతులతో మనం జబ్బుని నయం చేసుకునే అవకాశం ఉంటుంది. క్రయో సర్జరీ, స్టెమ్ సెల్ థెరపీతో బోన్ క్యాన్సర్ను నయం చేయొచ్చా? బోన్ క్యాన్సర్ వైద్యంలో కూడా అండి చాలా అత్యాధునిక పద్ధతులు అనేవి వచ్చినాయి. ఈ రోజుల్లో మనకేంటంటే క్రయో పద్ధతి అనేది కూడా వచ్చింది. ఆ క్రయో పద్ధతి ద్వారా ఏంటంటే కనుక చాలా తక్కువ -80 to -100 సెంటీగ్రేడ్ టైంలో కూడా ఒకవేళ తర్వాత మళ్ళీ మనం ఇంప్లాంట్ చేయాల్సిన బోన్ కనుక మళ్ళీ దాని వయబిలిటీ అనేది దాన్ని కాపాడటానికి ఏంటంటే క్రయో పద్ధతి ద్వారా కూడా దాన్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా స్టెమ్ సెల్ థెరపీ అనేది కూడా వస్తుంది. ఒకవేళ మనం వైద్యం చేసేసిన తర్వాత కూడా ఒకవేళ తిరిగి పెట్టింది అనుకోండి, అలాంటప్పుడు స్టెమ్ సెల్ థెరపీ పద్ధతి ద్వారా కూడా మనం దాన్ని అదుపులో పెట్టుకునే ప్రక్రియ అనేది ఇంకా క్లినికల్ ట్రయల్స్లో ఉందండి. రానున్న కొన్ని సంవత్సరాల్లో కనుక అది రావచ్చేమో చూడాలి. ఎముకలో వచ్చే క్యాన్సర్పై ఎలాంటి అవగాహన అవసరం? ఎముకల క్యాన్సర్ల పైన ముఖ్యంగా అవగాహన కావాల్సిందంటే ఏంటంటే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కూడా, అది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏంటంటే కనుకండి ఎప్పుడైనా దెబ్బ తగిలిన తర్వాత ఇంకా నొప్పి తగ్గకుండా ఉన్నా కానీ పోన్లీ దెబ్బ ద్వారా వచ్చిన నొప్పి అని చెప్పి మనం అజాగ్రత్తగా ఉండవద్దు. కాబట్టి ఏ రకమైన ఎముక నొప్పి అయినా కానీ అది ఒకవేళ మీకు వారం 2 వారాల తర్వాత కూడా తగ్గలేదనుకోండి, మనం అజాగ్రత్తగా కాకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. మనం చిన్న పరీక్షలు ఎక్స్రే లాంటి దాని ద్వారానే మనకి కావాల్సిన విలువైన సమాచారం వస్తుంది. ఈ ఎముకల ఇబ్బందిని మనం రూల్ అవుట్ అనేది చేసుకోవచ్చు. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాని బారిన పడినా కానీ మన అత్యాధునిక చికిత్సల ద్వారా దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. తొలి దశలో పసిగట్టి చికిత్స తీసుకుంటే ఎలాంటి క్యాన్సర్ నుంచి అయినా మనం బయటపడొచ్చు. ఎముకల్లో కనిపించే క్యాన్సర్ విషయంలోనూ అంతే. కణితులను ముందుగానే గుర్తించి కీమో, రేడియేషన్ తీసుకుంటే బోన్ క్యాన్సర్ నుంచి సులువుగానే బయటపడొచ్చు.